ఎలకతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగిన తర్వాత ఆ పార్టీలో ఏదో ఒక అలజడి జరుగుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ సభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో కేవలం కేసీఆర్ కేటీఆర్ మాత్రమే ఉండడం, ఏదైతే సీనియర్ నేత హరీష్ రావు లేకపోవడం అనేది దీనికి ప్రధాన చర్చ. దీంతోపాటు కవిత కూడా లేకపోవడం అనేది చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ దాన్ని అస్త్రంగా తీసుకొని కూడా ఇటు బీఆర్ఎస్ పై ఏదైతే విమర్శన అస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సభ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ నాయకులను ఎజెండాగా ఎంచుకొని కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? అంటే ఎలకతుర్తి సభని బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలైంది అనేటటువంటిది సమాజానికి తెలియజేసే సభగా మేము అభివర్ణిస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఓన్లీ కేసీఆర్, తర్వాత ఉద్యమ సమయంలో కొట్లాడినటువంటి పెద్ద మనుషుల బొమ్మలతో ఉండేటటువంటి సభ, లేకపోతే ఉంటే అందరు కుటుంబ సభ్యులను కూడా మోసేటటువంటి సభలు మనం చూసినాం. కానీ ఎలకతుర్తిలో మాత్రం కేవలము కొడుకైనటువంటి కేటీఆర్ని సర్వసభ్య సమాజానికి తన రాజకీయ వారసుడు లెక్క పరిచయ సభ లెక్క మనం చూసినాము. అయితే ఆ పరిచయము మిగతా కుటుంబ సభ్యులకి మంట మండిపించింది. దాంట్లో కూతురు మినహాయింపు కాదు, లేకపోతే మేనల్లుడు మినహాయింపు కాదు అనేటట్టు చాలా స్పష్టంగా వాళ్ళు తర్వాత రాజకీయంగా చేసినటువంటి మీడియా అడ్రస్లలో పరోక్షంగా వారి యొక్క బిడ్డనేమో తండ్రికి ఆపాదించినట్టు, మేనల్లుడేమో మామను ఆపాదించినట్టుగా విమర్శలు ఏవైతే జరిగినాయో. అంతేకాదు ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి రాజకీయ బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న రాజకీయ సమావేశాలు అనుకోండి, ఏమనుకోండి, మొత్తం మీద ఏదో కుంపటి అందులో రగిలింది అనేటటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి 2 సార్లు వెళ్ళి గంటల తరబడి కూడా కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అంటే గతంలో కూడా ఆ బావబామర్దుల మధ్య పసగట్లేదు, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అన్నట్టు కూడా ప్రచారం జరిగింది పార్టీలో. కానీ హరీష్ రావు ఇంటికి 2 సార్లు కేటీఆర్ వెళ్ళి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళిద్దరి మధ్యలో మొత్తం మీద పంచాయతీ ఏదో పార్టీలో నడుస్తుంది. హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారని అక్కడిక్కడ మనకి ఈరోజు వినికిడి. అయితే ఎందుకు అనంటే కేటీఆర్నేమో మరి రాజకీయ వారసుడు లేక పార్టీకి పగ్గాలు ఇచ్చి ఆయననే ఈరోజు కర్త కర్మ క్రియ లేక ముందుకు పోతూ ఉంది. మరి ఇన్నేళ్ళ సంది కష్టపడ్డా కాబట్టి నా పరిస్థితి ఏంది అనేటటువంటిది వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా ఒకటి ఉంది కదా, ఎటు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కదా, మరి ఆ పదవేదో ఆయన గిట్ట ఇస్తే ఆయన యొక్క ప్రతిభ కూడా చూపించుకుంటాడు అనేటటువంటిది ఉంటుంది కదా. కాబట్టి హరీష్ రావు గారు తన వంతు ప్రయత్నాలు ఏవో చేసుకుంటుంటే ఇది తెలిసినటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏమనుకుంటారు, ఆ పదవి గిట్ట అక్కడ పోయిందనుకో వాడు బలోపేతం అయిపోతారు, అక్కడ హరీష్ రావు బలోపేతం అవుతాడు, తర్వాత కేటీఆర్కి రాజకీయ ఉనికి లేకుండా చేస్తాడు అనేటటువంటిది వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటున్నటువంటి సమాచారం. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం హరీష్ రావు ఏమైనా పార్టీ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? అవకాశం ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చేటోడేమో, కానీ ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు, ఎన్నికలు లేవు. బయటికి వచ్చే కాళ్ళు నిలదొక్కునేటటువంటి శక్తి కూడా ఉండదు. ఎందుకంటే సామాజికంగా కానీ, సామాజిక బలమైనా కానీ, లేకపోతే ఎన్నికలు ఉండి ఎమ్మెల్యేల బలంతో పోయేటటువంటిది కానీ ఇవేవి కూడా ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు కదా. శక్తి అంటే గత ప్రభుత్వంలో కూడా ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరంలో 1000 కోట్లు దండుకుంటూ అన్నారుగా. శక్తి అంటే మరి 1000 కోట్లు దండుకుంటారు మీరే అన్నారు కదా. ఆర్థిక శక్తి అని మాట్లాడతలేను. ఇప్పుడు వెల్మ సామాజిక వర్గం నుంచి కేసీఆర్ ఉండి ఉద్యమ సమయంది కాబట్టి దాన్ని ఆపాదించుకొని వాళ్ళు రాగలిగారు తప్ప హరీష్ రావు బయటికి వచ్చి ఈరోజు ఆ సామాజిక వర్గం నుంచి మళ్ళీ ఉనికిలోకి పైకి వస్తాడా ఇంకోరు మద్దతు లేకుండా? ఆ అవకాశాలు ఏడ కూడా కనిపిస్తలేవు. కాబట్టి ఇటు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళైనా లేకపోతే ఇటు హరీష్ రావు అయినా అంతర్గత మర్మాలు ఏమేమో జరిగిపోయి పంచాయతీలు అవుతుండొచ్చు, కానీ అంతిమంగా మాత్రం వాళ్ళందరూ కూడా బీజేపీతో కలిసిపోవాలనేటటువంటి ఆలోచనతో చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు. కాబట్టి హరీష్ రావు తన యొక్క పార్టీలో బలోపేతమై రేపొద్దున నేను బీజేపీతో కలిసి ఏకనాథ్ షిండే లెక్క ఆయన మీతోలను బయటికి వేసేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి దాంట్లో ఏ రకంగా కూడా ఆలోచించాడు. అంటే ఒకవైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రులకి, అంటే ప్రభుత్వంలో మంత్రులకు ముఖ్యమంత్రికి గ్యాప్ ఉంది, వాళ్ళ మధ్య గొడవ ఉంది. ముఖ్యమంత్రి నేనంటూ కూడా హైకమాండ్ దగ్గర లాబింగ్ చేస్తున్నారు. సో ముఖ్యమంత్రిని మారుస్తారంటూ కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి కౌంటర్ స్ట్రాటజిక్ పాలిటిక్స్ మీరు కాంగ్రెస్ భావించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ని కూడా మీరు టార్గెట్ చేసి మేమెందుకు కొట్లాడతాం, అది మాకేం అవసరం? మాకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే సర్ది చెప్పనిక మాకు అధిష్టానం ఉంది, మీకేముంది? ఆయన మాట ఓడినాకనే కదా పంచాయతీ అంతా పుట్టిందిడా.
కేసీఆర్ ఇన్ని రోజులు మీకు అధిష్టానం అదొక ప్రాంతీయ పార్టీ, తర్వాత దాన్ని ఏదో జాతీయ పార్టీ అన్నారు. అది జాతీయ పార్టీ జాతికి అంకితం చేసినట్టే అయ్యింది. తర్వాత మళ్ళీ ప్రాంతీయ పార్టీ అని చెప్పి కొత్త పాట పాడుతుర్రు. మరి మీ అధిష్టానం అని అనుకున్నటువంటి కేసీఆర్ మాట మన సభలోనే కూతలేసేటోడే ఓడింటలేడు. ఈరోజు కుటుంబ సభ్యులు ఓడింటాడు. ఆ ఇనని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఆగమ్య గోచరంగా బీఆర్ఎస్ పార్టీ మారిందని చెప్తున్నా. రేపొద్దున కేటీఆర్ ఉనికి పెరగాలి అనేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తుండు. అదే గిట్ట జరిగితే నాకు కూడా అంతే ప్యారలల్గా బలం చేకూర్చాలని చెప్పి హరీష్ రావు ప్రయత్నం చేస్తుండు. ఈ యొక్క బ్యాటిల్లో ఈయన ప్రతిపక్ష నాయకుడు కావాలని చెప్పి కోరుకోవడంలో తప్పుందా అని అంటే తప్పేం లేదు. కానీ ఆయన చేసిండు అనుకో కొడుకు పని కథమైపోతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయనకు ఆ పదవి ఇవ్వకుండా ముంగటికి ఎట్లా నడిపేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కవిత కూడా ఆ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడింది. తెలంగాణలో భౌగోళికంగా విడిపోయింది కానీ సామాజికంగా న్యాయం జరగలేదు, భౌగోళిక న్యాయం తప్ప సామాజిక న్యాయం జరగలేదు. సో మహిళలకు కూడా ఇప్పటికీ న్యాయం దక్కట్లేదు తెలంగాణలో అంటూ కూడా కామెంట్ చేసింది. అంటే ఎవరిని ఉద్దేశించి చేసి ఉండొచ్చు, మీ ప్రభుత్వానా లేకపోతే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన? దీని మీద సమాధానము స్పష్టంగా చెప్పాలంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాగా చెప్తారు. ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నదో అది గాలి ఆ తీరు ఎవరికి తాకిందో, ఆమె ఒక బాణం సంధించింది, ఆ బాణం ఎవరికి దాకాలనో తాకింది. అది అందరు కూడా తెలుసు. ఎందుకంటే ఆమె తన యొక్క చిట్చాట్లో కూడా మరి దగ్గరోళ్ళు అయ్యి ఉండి సొంతోళ్ళే ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటిది మాట్లాడింది. సొంతోళ్ళు ఓడండి, కాంగ్రెస్ వాడు అయితే సొంతోడు కాదు కదా. కాబట్టి ఆ సొంత పార్టీలోనే వండుకుంటూ ఆమె యొక్క ఉనికిని, తర్వాత కనీసం ఆమెకి ఇచ్చేటటువంటి గౌరవాన్ని, లేకపోతే ఏ అంశాన్ని కూడా ఆమెకి ప్రాధాన్యతను ఇస్తలేరు అనేటటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె పంచాయత్ సపరేటు. నేను అందుకని అన్నా, బీఆర్ఎస్ అని అంటే కేసీఆర్ భాషలో బీఆర్ఎస్ అంటే బాపు రాష్ట్ర సమితి, అది ఆయనది అనుకుంటుండు. కొడుకేమో బేటా రాష్ట్ర సమితి, ఇది నాదనుకుంటుండు. కవితనేమో బేటీ రాష్ట్ర సమితి అనుకుంటుంది. హరీష్ రావు ఏమో భతీజా రాష్ట్ర సమితి అనుకుంటుండు. ఎవరికి వారు నాది అని అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మా గురించి మాట్లాడిరండి. వాళ్ళు మా గురించి రేపొద్దున ఇది నిలబడదు, ఇది కూలిపోతుంది, మమ్మల్ని అన్నంతలోపే మీరే కూలిపోయే పరిస్థితికి వచ్చారు కదా అంటున్నా నేను. అంటే వాళ్ళ మధ్యలో కుంపటి కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఈ హరీష్ రావుకి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే ప్రతిపక్ష హోదా, అంటే గతంలో కూడా 10 మంది వచ్చారు, ఇంకో 10 మందిని తీసుకొని వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తామని. మరొక కవితకు కూడా ఏదో రకమైన హామీ ఇచ్చిందని కూడా ప్రచారం అంటే జరుగుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? మీరు అందరూ సంఘటితంలో ఉండి అధికారంలో ఉంటేనే యుద్ధం చేసి గద్దె దింపినోడు. ఆయనకు మీ కుటుంబంలో కుంపటి పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. మళ్ళీ కలిసి అందరు సంఘటితంగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే కూడా కొట్టేసేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు ఆయన. మీకు కుంపటి పెడితే మాకేమొస్తుంది? మీరు ఆపుకోలేక కొట్లాడుకుని వస్తారు తప్ప. బలపడుతుంది తెలంగాణలో, అందుకే విడగొట్టడానికి చేస్తున్నారు. ఇది ప్రచారం బలపడుతుంది. ఎవరి కాలే బలపడుతురు, ఎవరి కాలే బాధపడుతురు, ఎవరి కాలే లోపల పాపం ఇబ్బంది పడుతురు. ఇది అసలు వాస్తవము. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి బాలే, వీళ్ళకి బాలే. ఫస్ట్ మీ ఈపు మీరు చూసుకోరు. మాకు 1 ఏళ్ళు చూపిస్తే మీకు 4 ఏళ్ళు చూపిస్తుంది సమాజం. ఇవ్వాలి బీఆర్ఎస్ కూడా మీ కాంగ్రెస్లో విలీనం కాబోతుంది, కేటీఆర్కి మంచి ప్రాధాన్యం దక్కబోతున్నట్టుగా వస్తామా? అది జరగదు. ఎందుకంటే అట్లా గిట్ట జరిగేది ఉంటే అసలు బీజేపీ తోటి మమేకం అయిపోయి టీఆర్ఎస్ అనేది బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. అంతే తప్ప ఇప్పుడు ఈ పువ్వు ప్లస్ కారు పార్టీలు కలిసి చేసేటటువంటి పుకార్లను మనం నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద సంఘటితమై కొట్లాడతారు ఇద్దరు. రేపొద్దున ఈ కుటుంబ సభ్యులలో వీళ్ళకి చిచ్చులు పెట్టినా, వాళ్ళు కలిసి ఉన్నా, వాళ్ళలో ఎవరన్నా బలోపేతమైనా బీజేపీ అనేటటువంటిది ఎవరితోటైనా అంట కాగడానికే సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అంట కాగాలనేటటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకనంటే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం, ప్రతిపక్షంలో గుర్తింపించి కొట్లాడమని చెప్తున్నాం. అసలు పార్టీ లేకుండా కేసీఆర్ చేసినట్టు మేము కూడా చేయొచ్చు కదా. మేము ఎందుకు చేస్తలేం? మాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి చేస్తలేం. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఈ కుంపడి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించి పూర్తి సమాచారంతో మాట్లాడుతున్నామని మీరు అంటున్నారు. అంటే ఎట్లా తెలుసు? అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా మీ దగ్గర స్పెషల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా? భవిష్యత్ అన్నిటికీ జవాబు చెప్తుంది. థ్యాంక్ యూ. ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి కుటుంబంలో 3 ముక్కలాట అయితే జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం ఒకవైపు హరీష్ రావు కొట్లాడుతుంటే, ఇటు హరీష్ రావుని సర్దుమణించడానికి కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి మంత్రాలు జరిపిండు. ఏదైనా కవిత ఒకవైపు తన దారి తన చూసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ కూడా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అంటున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగానైన్ టీవీ, హైదరాబాద్.